గాయ్స్, రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'స్టార్' అనే మలయాళం మూవీ తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమ్ అవుతుంది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో రాయ్ అండ్ హీరోయిన్ ఆర్ద్ర వీళ్ళిద్దరూ కూడా లవ్ మ్యారేజ్ అయితే చేసుకుంటారన్నమాట. అలా లవ్ మ్యారేజ్ చేసుకున్న 17 సంవత్సరాల తరువాత ఆర్ద్ర ఏమో చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆర్ద్ర అలా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటి అనే దాన్ని రాయ్ ఎలా తెలుసుకున్నాడు ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో, మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో నాకైతే పెద్దగా ప్లస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ ఒక మూడే కనిపించాయి. అవేంటంటే, ఇందులోని విజువల్స్ అన్నీ చాలా న్యాచురల్గా సూపర్గా ఉన్నాయండి. అండ్ ఇందులో మెయిన్ లీడ్స్గా చేసిన యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. లాస్ట్గా ఏంటంటే గైస్, బీజిఎం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదు, స్టోరీకి తగ్గట్టు డీసెంట్గానే ఉన్నాయి. సో, మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, దీని డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ అయితే బాగానే ఉన్నప్పటికీ కూడా దాన్ని తను కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడనే చెప్పాలి. దీనికి తోడు ఇందులో స్క్రీన్ ప్లే, స్టోరీ నెరేషన్ ఈ రెండు అంత ఎంగేజింగ్గా ఏం లేకపోవడం వల్ల మూవీ మొత్తం కూడా బాగా స్లో పేస్లో రన్ అవుతుందన్నమాట. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చిన సీన్సే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వస్తుండడం వల్ల ఫస్ట్ హాఫ్ అయితే మరీ చిరాగ్గా ఉంటుందండి. లాస్ట్గా ఏంటంటే గైస్, ఇందులో సాంగ్స్ అయితే అంతగా ఏం బాగాలేవండి. అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ని కూడా వీళ్ళు కరెక్ట్గా డిజైన్ చేసుకోలేదనే చెప్పాలి. సో, మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ స్టార్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ నాకైతే అంతగా ఏం నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.5 రేటింగ్ ఇస్తున్నా. సో, మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.